మార్కండేయ, నువ్వు యమపాశాన్ని అవహేళన చేస్తావా? ఇదే కాచుకో నా గద ప్రహారం నుంచి. నిష్ఠాభక్తులతో శివారాధన చేసే బాల మార్కండేయుడిపై పాశాన్ని వేసేందుకు నీకు సాహసం ఎలా వచ్చింది? ఈ బాలుడు శివలింగాన్ని హృదయానికి హత్తుకుని మా శరణు కోరాడు. శరణాగతిని రక్షించడం మా యొక్క కర్తవ్యం. అయితే నీకు ఈ నిజం తెలియదుగా. నీవు కాలయముడు, కానీ నేను మహాకాలుడు. మా యందు నిష్ఠాభక్తులలో చర్మస్థాయిని పొందిన ఈ బాలుడు మార్కండేయుడు శివకృప వల్ల అవధ్యుడయ్యాడు. ఓ శివశంకర, ఓ మహేశ, ఓ పరమేశ, నేను మృత్యు యొక్క అటల్ నియమాన్ని శ్రద్ధతో పాలిస్తున్నాను. విధి విధానానుసారం ఈ బాలుడి ఆయుష్ సమాప్తమయ్యింది. ఒకవేళ విధాత ద్వారా నిర్ధారిత సమయానికి తన ప్రాణాలను తీయకపోతే మీరే నన్ను కర్మ విముఖుడని దండించేవారు కదా. తప్పకుండా ఇస్తాం. కానీ శివలింగం నుండి వెడలే జ్వాలల వేడి పొగలు ఇంకా స్వయంగా నీ యమపాశమే తిరిగి కొట్టినా నీకు ఈ బాల మార్కండేయుడు మహాభక్తి వల్ల జనించిన మహాశక్తి గురించి అర్థం కాలేదే. నీవు కర్మఫలాల అనుసారంగా జనన మరణాలను నిర్ణయించేటటువంటి పరమ జ్ఞాని. నీకు ఈ మాత్రం నిజం కూడా తెలియదా? ఈ సృష్టి యొక్క రక్షణ అది మా యొక్క లీలయేనని. నిత్యం శివభక్తిలో గడిపే వారికి సదా సుఖం చేకూర్చడం ఈ సృష్టి యొక్క మా యొక్క అటల నియమం. అయితే నీకు ఇది కూడా తెలిసే ఉండాలి. ఒక జీవాత్మ తన జీవితాన్ని మాకు సమర్పించి వశం చేస్తే మా యొక్క ఆనందాన్ని పెంపొందించి మాకు అత్యంత ప్రియుడవుతాడు. ఇటువంటి నీతి బోధనలు పునరావృతం చేయాలా యమరాజా? అక్కర్లేదు మహేశ, ఈ దాసులపై కృప చూపి తమను ఆజ్ఞాపించండి. ఇప్పుడు నేను ఏమి చేయడం ఉచితము? ఇప్పుడు నాకు ఏమి ఆగి స్వామి? ఇప్పుడు ఇక యమలోకానికి వెళ్ళు. అక్కడి వ్యవస్థను సరిగా పాలించు. మీ యొక్క లెక్కలలో తప్పులు సృష్టిలో అనర్థాలకు కారణం కావచ్చు. మాకు పూర్తి నమ్మకం.